మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రోజు సాయంత్రం 7 లోపు పసుపుతో ఇలా చేస్తే చాలు అప్పుల బాధలు కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, ధనవంతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవియే కోట్లు ఇస్తుంది, కనక వర్షం కురిపిస్తుంది. చాలామంది అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా శుక్రవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ధన సమస్యలు పూర్తిగా పోతాయి, ధన లాభం కలుగుతుంది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు మన తలరాతను మార్చే శక్తి ఉంటుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి, ఎందుకంటే అది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు, అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది. అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతను సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. ఇలా పసుపు అన్ని విధాలుగా మానవ జాతికి ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు పసుపుతో ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయి కాసులు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కపిల గోవుకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఏర్పడిందో తెలిపే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అసహ్య మీద ఉన్న భీష్ముడు కపిలగోవు విశిష్టతను ధర్మరాజుకు వివరిస్తూ, ధర్మనందన, పూర్వము ఒకసారి దేవతలకు ఆకలి వేసింది. దాంతో వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ ఆకలి తీర్చమని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతం సేవించారు. ఆ అమృతము యొక్క సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్నీ కూడా హిమాలయాల మీద విహరిస్తూ ఉన్నాయి. అలా హిమాలయాల మీద విహరించే సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడు తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ ఎదిరి తలో దిక్కుకు పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు వెంటనే పరమశివుని వద్దకు వచ్చి, మహేశ, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తూ ఉంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానమే కదా, అది ఎంగిలి ఎలా అవుతుంది? నీవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా? వాటిని కరుణించి అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు బ్రహ్మతో, బ్రహ్మదేవా, ఈ ఆవులన్నీ నా 3వ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి కపిలగోవులుగా పిలువబడుతూ అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులు అనబడే ఎర్రటి గోవులను దానం ఇవ్వటం ఆనవాయితీగా అయింది. అలాగే ఇక్ష్వాకు కులములో సౌదాసుడు అనేవాడు జన్మించాడు. ఆయన పురోహితుడు వశిష్ఠుడు. ఒకరోజు సౌదాసుడు వశిష్ఠుని చూసి, మహాత్మా, ఈ లోకంలో పవిత్రమైనది ఏది అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు, సౌదాస, ఆవు పవిత్రమైనది. ఆవు హవిసుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారము. గోవులు ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ, సర్వలోకమును చేరడానికి నిచ్చెన వంటిది. మానవులు తమకు ఉన్న గో సంపదలో 10వ ఒక దానిని దానంగా ఇవ్వాలి. గోవును ఉదయం స్మరించి నమస్కరించటం వలన అధికమైన పుణ్యం వస్తుంది. ఆవు పేడ, ఆవు పంచకము పవిత్రమైనవి.
కానీ ఆవు మాంసం తినటం మహాపాపము. మానవులకు పీడకలల వలన వచ్చే ఫలితం గోవును స్మరిస్తే నివారింపబడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయటం, ఆవు పంచకం ఔషధంగా తీసుకోవటం మంచిది. బ్రాహ్మణులు గోసంపద కాపాడుకుంటూ ఉంటారు. గోదానము వలన ఆనందకరమైన సుఖాలు కలుగుతాయి అని వశిష్ఠుడు గోధాసుడికి గోవుల విశిష్టత గురించి చెప్పాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందినందున కపిల గోవు అతి శ్రేష్టమైనదని అంటూ భీష్ముడు వివరించాడు. ఇక వీడియోలోకి వస్తే పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంది. పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపు అంటే ముక్కోటి దేవతలకు ఇష్టము. అందుకే ఏ పూజలైనా సరే తప్పనిసరిగా పసుపును వాడతారు. ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు పసుపుతో శుక్రవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారానికి 1 స్పూన్ పసుపు, 1 కర్పూరం బిళ్ళ ఉంటే చాలు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శుక్రవారం రోజు చక్కగా పగటిపూట అంటే ఉదయం 7 నుండి సాయంకాలం 7 లోపు 1 స్పూన్ పసుపు తీసుకోండి. ఆ పసుపులో నీళ్లు కలిపి ఒక ఉండలాగా చేసుకోండి. తర్వాత ఈ ఉండను ఒక చిన్న గిన్నెలో పెట్టండి. ఈ ఉండ మీద 1 కర్పూరం బిళ్ళను పెట్టండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరాన్ని వెలిగించి ఈ గిన్నెను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లోని గదులన్నిటిలో కూడా ఒకసారి కలియదిరగండి. మొదట పూజ గదిలో మొదలుపెట్టి వంటగది, పూజ గది, హాలు ఇలా అన్ని గదులు తిరిగేయండి. లాస్ట్లో బాత్రూంలోకి కూడా వెళ్ళండి. ఇలా ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి, మాకు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తీరి మేము కూడా వృద్ధిలోనికి వచ్చేటట్టు చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ పసుపు ఉండను తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. పూల చెట్లు, వేప చెట్టు, మందార చెట్టు, అరటి చెట్టు, రావి చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవియే ధనాన్ని ఇస్తుంది. కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇంట్లోని గదులన్నిటిల్లో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి వంటగదిలో వస్తువులను సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనీని ఆకర్షించవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన పదార్థాన్ని నిర్లక్ష్యం చేయటం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వంటగదిలో ఆగ్నేయ మూల దీపం పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. సాధారణంగా చాలామంది తెలియక వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన ఉన్న డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ధనవంతులుగా మారాలంటే, ముఖ్యంగా ఇంట్లో ఆడవారి చేతికి డబ్బు పెత్తనం రావాలంటే వంటగది విషయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చేయండి. కొంతమంది ఆడవారు అణిచివేతకు గురి అవుతూ ఉంటారు. 100కు 200కు కూడా ఇంట్లో వారిని అడిగి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా భర్తలే భార్య చేతికి ధనం ఇచ్చి ఏదైనా అవసరమైతే వాడుకో అనే స్థాయికి రావాలంటే వంటగదిలో ఒక చిన్న చిట్కా పాటించండి. సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉండే ఎంతో ముఖ్యమైన 2 పదార్థాలు ఉప్పు మరియు పసుపు. ఆహారాన్ని రుచిగా చేసేది ఉప్పు. అలాగే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థం. ఆరోగ్యాన్నిచ్చేది పసుపు. అలాగే చేసిన వంటకు రంగును తెచ్చేది కూడా పసుపే. ఒకటేమో పదార్థానికి రుచిని తెచ్చేది, ఇంకొకటేమో ఆరోగ్యాన్నిచ్చే పదార్థం, అలాగే పదార్థానికి రంగును తెచ్చేది. ఆడవారు వంటగదిలో చిన్న మార్పు చేసుకుంటే చక్కటి ఐశ్వర్యం కలిసి వస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళంతా కూడా కాఫీ, టీకి సంబంధించినవన్నీ కూడా ఒక చోట, ఉప్పు, పసుపు, చింతపండు ఇలాంటివన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు. అయితే తమ చేతికి డబ్బు పెత్తనం రావాలని కోరుకునే స్త్రీలు మాత్రం వంటగదిలో ఆగ్నేయ మూల ఉప్పును, పసుపును అంటే ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను పక్కపక్కనే పెట్టి ఉంచండి. ఎప్పుడూ వేరు చేయకండి. మీ వంటగదిలో కబోర్డ్లో పెట్టినా లేదా ఓపెన్ సెల్ఫ్లో పెట్టుకున్నా సరే, ఎలా పెట్టుకున్నా సరే పసుపు, ఉప్పు ఎప్పుడూ కూడా మీ చేతికి అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి.
అంటే కొంతమంది ఉప్పు, పసుపులు, చింతపండు లాంటివి ఒక బీరువాలో పెట్టుకొని వంట చేసినప్పుడు తీసి వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయవద్దు. ఉప్పును, పసుపును వంటగదిలో ఆగ్నేయం మూల పక్కపక్కన పెట్టి ఉంచండి. ఎత్తులో ఉన్నా పర్వాలేదు. ఉప్పు డబ్బా, పసుపు డబ్బా ఈ రెండింటినీ కూడా కలలో కూడా వేరుగా పెట్టకుండా చూసుకోండి. ఉప్పుని, పసుపుని ఒకే చోట ఉంచండి. అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టండి, లేదా ఒకదానిపైన ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు. కానీ వేరుగా మాత్రం పెట్టకూడదు. అంటే ఉప్పు డబ్బాకి, పసుపు డబ్బాకి మధ్యలో వేరే డబ్బాలు పెట్టవద్దు. రెండింటిని డిఫరెంట్ సెల్ఫ్స్లో కూడా పెట్టవద్దు. అంటే వేరు సెల్ఫ్స్లో లేదా వేరు కాణాల్లో కూడా పెట్టవద్దు. ఒక్కసారి మీరే వంటగదిలో ఈ మార్పు చేసి చూడండి. వంటగదిలో ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను పక్కపక్కన పెట్టి చూడండి. నెల తిరిగేసరికి ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనించండి. కాబట్టి స్త్రీలు వంటగది విషయంలో ఈ నియమాలు పాటించి మంచి లాభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.